నమస్కారం. ధనుస్సు రాశి వారికి స్వాగతం. ఈ 2026 ఆగస్టు నెల చివరి వరకు మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో మీ చుట్టూ తిరుగుతున్న కొందరు వ్యక్తులు మీ అదృష్టానికి అడ్డుగా నిలిచే అవకాశమైతే కనిపిస్తుంది. అదే సమయంలో ఆ ఒక్క సమస్యను మీరు ధైర్యంగా అధిగమించగలిగితే మీ జీవితంలో ఊహించని స్థాయిలో ధనం, ఆస్తి, ఐశ్వర్యం ప్రవహించే యోగం కూడా కనిపిస్తుంది. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం, ఒక ఆధ్యాత్మిక సూచన మీ జీవిత దిశనే మార్చే శక్తిని కలిగి ఉండవచ్చు. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య విశ్లేషణలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారో మీ రాశి ధనుస్సు రాశి అని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ధనుస్సు రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. గురుగ్రహం అనుగ్రహం ఉన్నప్పుడు ఎంతటి కష్టమైన పరిస్థితులైనా చివరికి విజయంగా మారతాయి. కాని గురువు అనుగ్రహం పొందాలంటే మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన కూడా సత్యానికి దగ్గరగా ఉండాలి. ఈ ఆగస్టు నెల చివరి వరకు మీకు అదే పరీక్ష ఎదురుకానుంది. ఈ సమయంలో మీ జీవితంలోకి 2 రకాల వ్యక్తులు ప్రవేశించే అవకాశముంది. ఒకరు మీ ఎదుగుదలను చూసి నిజంగా సంతోషపడేవారు, మరొకరు బయటికి నవ్వుతూ లోపల మాత్రం మీ అభివృద్ధిని చూసి అసూయపడేవారు. ఈ 2 రకమైన వ్యక్తులే మీకు ప్రధాన జాగ్రత్త. కొన్నిసార్లు శత్రువులు బయట ఉండరు, మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారే, మన ప్రతి విషయం తెలుసుకున్నవారే మన బలహీనతలను ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి ధనుస్సు రాశివారికి ఇలా జరుగుతుందని కాదు, కాని జాతక గ్రహస్థితుల ప్రభావం వల్ల కొందరికి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఈ నెల చివరి వరకు ఎవరితో అయినా సరే మీ ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, ఇంటి రహస్యాలు, భవిష్యత్తు ప్రణాళికలు సులభంగా పంచుకోకండి. ప్రతి ఒక్కరూ మీ మంచినే కోరుకుంటారని నమ్మి మాట్లాడితే అవే మాటలు తర్వాత మీకు ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంది. ఇటీవల మీ మనసులో ఒక పెద్ద కోరిక తిరుగుతోంది. ఇల్లు కొనాలా, స్థలం కొనాలా అని. ఉద్యోగం మార్చాలా, వ్యాపారం ప్రారంభించాలా, లేక ఇప్పటికే ప్రారంభించిన పనిని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలా అనే సందేహం మీలో ఉండవచ్చు. ఈ ఆలోచనలన్నీ మంచి దిశలోనే ఉన్నాయి, కాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మాత్రం మంచిది కాదు. ఆగస్టు చివరి వరకు మీరొక విషయంలో ఓపికగా వ్యవహరిస్తే సెప్టెంబర్లో దానికి ఎంతో మంచి ఫలితం దక్కే అవకాశముంటుంది. ఆలస్యం జరిగినా అది మీ మేలు కోసమే జరిగిందని తర్వాత మీరే స్వయంగా గుర్తిస్తారు. ఈ కాలంలో కొందరు ధనుస్సు రాశివారికి అనుకోకుండా ధనలాభం కలిగే అవకాశముంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న బాకీ మొత్తం చేతికి చేరవచ్చు. ఉద్యోగస్తులకి అదనపు బాధ్యతలతో పాటు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఈ శుభయోగాల మధ్య ఒక చిన్న సమస్య మళ్లీ మీ ముందు నిలబడుతుంది. అదే నమ్మకాన్ని తప్పు వ్యక్తిపై పెట్టడం. ఈ ఒక్క పొరపాటు వల్ల మీరు సంపాదించబోయే అదృష్టం కొంతకాలం ఆలస్యమయ్యే అవకాశముంటుంది. అందుకే ఎవరి మాట వినాలి, ఎవరి మాటను పక్కన పెట్టాలి అనే విషయంలో చాలా జాగ్రత్త మీకు అవసరం. ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పేది వినండి. ఎందుకంటే మీకు దేవుడి సంకేతాలు కూడా అంతరంగం ద్వారానే అందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మీరు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఆ ఒక్క సమస్య ఏంటి, అది ఎలా ఆస్తియోగాన్ని అడ్డుకుంటుంది, అలాగే ఏ వ్యక్తుల వల్ల ఎక్కువ జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశివారికి ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఆగస్టు నెల చివరి వరకు మీ జీవితంలో కనిపించే ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక దైవ సంకేతం దాగి ఉండే అవకాశముంది. మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అదృష్టం మీ వైపే ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య కూడా పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా 3 రకాల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మొదటి రకం అసూయతో మిమ్మల్ని గమనించే వ్యక్తులు. మీరు ఎదగటం, మంచి పేరు తెచ్చుకోవటం, డబ్బు సంపాదించటం కొందరికి నచ్చదు. వారు మీ ముందు మధురంగా మాట్లాడినా వెనక మీపై ప్రతికూల వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించే సలహాలు ఇవ్వవచ్చు. అందుకే ప్రతి సలహాను వెంటనే నమ్మకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఇక రెండవ రకం
అప్పు అడిగే వ్యక్తులు లేదా డబ్బు విషయంలో ఒత్తిడి చేసే వ్యక్తులు ఈ సమయంలో ఎవరైనా అత్యవసరమని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు అడిగితే 1-2 సార్లు ఆలోచించండి. మీకు దయ ఎక్కువగా ఉంటుంది. అదే గుణాన్ని కొందరు ఉపయోగించుకునే అవకాశముంది. సహాయం చేయటం తప్పు కాదు కాని మీ కుటుంబం యొక్క భవిష్యత్తును ప్రమాదంలో పెట్టేంతగా సహాయం చేయకూడదు. ఇక 3వ రకం మీ మనసులో భయాన్ని నింపే వ్యక్తులు. నీకు ఇది జరగదు, నీ అదృష్టం ఇంతే, ఇప్పుడు పెట్టుబడి పెడితే నష్టమే. ఇటువంటి మాటలు చెప్పేవారి నుండి కొంత దూరంగా ఉండండి. ఎందుకంటే ధనుస్సు రాశివారి విజయాన్ని ముందుగా అడ్డుకునేది బయట శత్రువు కాదు, మనసులో పుట్టే భయమే. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కాలంలో మీకు గురుగ్రహ అనుగ్రహం నెమ్మదిగా పెరుగుతోంది. గురువు కటాక్షం వచ్చినప్పుడు జీవితంలో నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలటం ప్రారంభమవుతుంది. అందుకే మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుని నిరాశపడకుండా రాబోయే అవకాశాలపై దృష్టి పెట్టాలి. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోవటం ఈ సమయంలో చాలా శుభప్రదం. తల్లిదండ్రులు, గురువులు లేదా వృద్ధులకు గౌరవం ఇవ్వటం ద్వారా మీ జాతకంలోని కొన్ని ప్రతికూల ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయా? కారణం లేకుండానే మనశ్శాంతి పోతుందా? అయితే కోపంతో మాట్లాడకుండా ఒకరోజు మౌనంగా ఉండి పరిస్థితిని గమనించండి. చాలా సమస్యలు మాటల వల్లే పెద్దవిగా మారతాయి. ఇప్పుడు మీకొక చిన్న విజ్ఞప్తి, మీరు ఇంతవరకు వీడియోని ఆసక్తిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం గురవే నమః అని రాయండి. మీలాంటి ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్నవారికి ఈ వీడియో మరింత చేరటానికి మీ సహకారం ఎంతో విలువైంది. ఇక అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న, ఆ ఒక్క సమస్య ఏమిటి? దాన్ని దాటితే ఎందుకు అంతులేని ఆస్తి, ఐశ్వర్యం లభిస్తుంది అని. ఇప్పుడు ప్రతి ధనుస్సు రాశివారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయానికి మనం వచ్చాం. ఇంతసేపు చెప్పిన అన్ని సంకేతాల్లో దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, మీ జీవితంలో ఆస్తి యోగాన్ని అడ్డుకుంటుంది బయట ఉన్న శత్రువు మాత్రమే కాదు, కొన్నిసార్లు మీలోని సందేహం కూడా. గ్రహస్థితులను ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే ఈ ఆగస్టు నెల చివరి వరకు మీకొక ప్రత్యేకమైన పరీక్ష ఎదురవుతుంది. మీరు ప్రారంభించబోయే ప్రతి మంచి పనిలో ఎవరో ఒకరు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు సమయం బాగోలేదు, నీ వల్ల కాదు, కొంతకాలం ఆగు అంటూ మీ ధైర్యాన్ని తగ్గించే మాటలు వినిపించవచ్చు. అలాంటి సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటే, భగవంతుడు మీకు చూపించే దారిని మనుష్యుల భయం మూసివేయలేదు. మీ కర్మ శుభంగా ఉంటే ఆలస్యం జరిగినా ఫలితం తప్పకుండా మీ చేతికి చేరుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా భూమి, ఇల్లు, స్థిరాస్తి, బంగారం లేదా దీర్ఘకాల పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక షరతు ఉంది, అన్ని పత్రాలను పూర్తిగా పరిశీలించకుండా ఎవరి మాట నమ్మి సంతకాలు చేయకండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందికి కారణం కావచ్చు. ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశివారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి భారంగా అనిపించినా తర్వాత అవే మీ పదోన్నతికి కారణమయ్యే అవకాశముంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కాని ప్రతి భాగస్వామిని వెంటనే నమ్మకండి. వారి స్వభావం, నిజాయితీ తెలుసుకున్న తర్వాతే పెద్ద నిర్ణయాలు తీసుకోండి. ఇక కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో పెద్దల మాటకు విలువనివ్వండి. చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ సంబంధాన్ని కోపంతో కాకుండా వివేకంతో చూసినట్లయితే కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో ప్రతిరోజు ఉదయం లేదా గురువారం రోజున ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు కాని 108 సార్లు కాని జపించటం శుభప్రదం. అలాగే పసుపు రంగు పూలతో దేవుణ్ణి పూజించటం, సాధ్యమైనంతవరకు గురువారం రోజున అవసరమైన వారికి శనగపప్పు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం కూడా శుభ ఫలితాలను కలిగిస్తుందని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఆగస్టు చివరి వారంలో వినే అవకాశం కూడా ధనుస్సు రాశివారికి కనిపిస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, ఆర్థిక లాభం కావచ్చు, కుటుంబంలో శుభకార్యం కావచ్చు, లేదా కోర్టు, ఆస్తి, బాకీ డబ్బుకు సంబంధించిన అనుకూల పరిణామం కావచ్చు. అయితే మరోసారి గుర్తుంచుకోండి, మీ విజయం గురించి అందరికీ ముందుగానే చెప్పకండి. పని పూర్తయిన తర్వాతే చెప్పండి. మీ ప్రణాళికలు ఎంత గోప్యంగా ఉంటాయో అంత సులభంగా అవి ఫలించే అవకాశముంటుంది. చివరిగా ఒక మాట, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో జై గురుదేవ్ అని రాసి మీ పేరు అలాగే మీ ఊరి పేరు రాయండి. మీ అందరికీ గురుగ్రహ అనుగ్రహం, శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం, సకల సంపదలు, ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మళ్లీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. నమస్కారం.